హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు సిరి ఫుడ్స్. అయితే ఈరోజు నేను పెసరట్టు చేద్దాం అనుకుంటున్నాను. పెసరట్టుకి కావాల్సిన పదార్థాలు: రాత్రి నానబెట్టుకున్న పెసలు, దాంట్లో కావాల్సిన జీలకర్ర, పచ్చిమిరపకాయ, అల్లము 3 తరిగి మిక్సీ వేసుకున్నాను. మిక్సీ వేసుకున్న తర్వాత వాటన్నిటిని కలిపి మళ్ళీ పిండి మిక్సీ కొట్టుకున్నాను. తర్వాత ఈ అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ మొత్తం కలిపి మిక్సీలో మళ్ళీ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిపి దోసపిండికి రెడీ చేసుకుంటున్నాను. పెసర దోసపిండికి రెడీ చేసుకుంటున్నాను. అయిపోయింది, పెసరపిండి దోశ రెడీ అయిపోయింది. పెనం పెట్టుకున్నాను. పెసరట్టు ఎలా వేయాలో చూడండి. పెసరట్టు వేసుకున్నాను. అంటే మా పాపకి ప్లెయిన్ అంటే ఇష్టం, అందుకే ప్లెయిన్ వేసాను. లేకపోతే కనుక జీలకర్రను ఉల్లిపాయ వేద్దాం అనుకున్నాను, కానీ మా పాపకు అలా ఇష్టం ఉండదు. అందుకే తనకి ప్లెయిన్ పెసరట్టు అంటే ఇష్టమని ప్లెయిన్ పెసరట్టు వేశాను. మళ్ళీ తనకి బాగా రోస్టెడ్గా కావాలన్నమాట, మామూలుగా అయితే తినదు. అందుకే కొంచెం రోస్టెడ్గా చేద్దామని కొంచెం రోస్ట్ లాగా చేశాను. అది ఫ్రెండ్స్, ఈరోజు మా టిఫిన్ పెసరట్టు పల్లి చట్నీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్. టేస్ట్ చేస్తున్నాను, ఎలా ఉందో, ఉప్పు అవి ఎలా ఉన్నాయో చెప్తాను. అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్, సూపర్.